హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో తాటిపండుతో గుంటపొంగనాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: తాటిపండు, ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి, విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. తాటిపండుని నేనైతే ఒక తాటిపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని పైన ముచ్చికి తీసేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. 3 టెంకులు ఉంటాయి. 3 టెంకులు దేనికి దానికే సెపరేట్ తీసుకుని దానిపైన తొక్కు తీసేసి తాటి పేస్ట్ని తీసుకోవాలి. తాటిపండుతో చాలా రకరకాల రెసిపీస్ తీసుకొచ్చండి. తాటి రొట్టె, తాటి ఇడ్లీ, గారెలు, బూరెలు అన్నీ చేసుకోవచ్చు. నేనైతే తాటి గారెలు ఆల్రెడీ పెట్టానండి, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏదైనా గిన్నె కానీ, అంచున్న గిన్నె కానీ, ఏదైనా గ్రేటర్తో కానీ ఈ విధంగా పేస్ట్ని తీసుకోవాలి. తాటి పేస్ట్ని తీసుకునేటప్పుడు పీచు లాంటిది వస్తుంది కదా, అది సెపరేట్ చేయాలి. ఏదైనా పల్చని క్లాత్లో కానీ ఏదైనా జాలీలో కానీ వేసి సెపరేట్ చేస్తే ఇలా మంచి పేస్ట్ వస్తుంది. నేనైతే 3 కప్పులు తీసుకున్నాను. ఏదైనా ఒక కప్పు కొలత కోసం పెట్టుకుని 3 కప్పులు తాటి పేస్ట్, ఒక 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ బాగా సన్నగా ఉండాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 అరకప్పు కొబ్బరి వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయటం వల్ల మనం చేసుకునే రెసిపీ గుల్లతనం వస్తుంది. బెల్లం వేసుకునేటప్పుడు కూడా చూసుకోండి, ఒక్కొక్క తాటిపండు స్వీట్గా ఉంటుంది, ఒక్కొక్క తాటిపండు స్వీట్ తక్కువ ఉంటుంది. మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి, మూత పెట్టేసి. ఈ 1/2 అవర్లో మనం వేసిన ఇడ్లీ రవ్వ నాని మంచిగా ఉడుకుతుంది. ఈలోపు స్టవ్ మీద గుంట పొంగనాలు పెనం పెట్టుకుని బాగా కాగాలి. బాగా కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను, టేస్ట్గా ఉంటాయి కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్ని గుంటల్లోనూ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఫుల్గా వేయొద్దండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే పెట్టండి. 5 నుంచి 10 నిమిషాలు ఒకసారి చెక్ చేసుకోండి. చుట్టూ రెడ్ కలర్లో వచ్చినాయి అంటే కాలినట్టే, అయినట్టే. ఒకసారి ఈ విధంగా మొత్తం అన్నీ టర్న్ చేసుకోండి ఏదన్నా స్పూన్ తోటి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ సిమ్లోనే 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ విధంగా పెడితే బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసి మళ్ళీ 5 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, గుంట పొంగనాలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.